తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నూతనంగా శిశురక్ష చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన చీరాల శాసనసభ్యులు గోకులకృష్ణ చైర్మన్ కొండయ్య యాదవ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి సిమ్స్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మునుస్వామికి శిశురక్ష యాజమాన్యం డాక్టర్ పరమేష్, డాక్టర్ మాధురిలు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికి నూతన చిన్నపిల్లల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అన్ని వసతులు కలిగిన శిశురక్ష చిన్నపిల్లలు హాస్పిటల్ నిర్మించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చుట్టుప్రక్కల మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ నిరుపేదలకు రాయితీతో కూడిన వైద్యాన్ని అందించాలని వైద్యులు పరమేష్, మాధురిలకు విజ్ఞప్తి చేశారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 50 బెడెడ్ హాస్పిటల్ విత్ వెంటిలేటర్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓటీ కాంప్లెక్స్ ఉంది. ఇలాంటి హాస్పిటల్ మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. చీరాల ఎమ్మెల్యే గారు, కొండయ్య గారు కూడా ఇది ఓపెన్ చేయడానికి చీరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని, అంటే నెల్లూరుకో తిరుపతికో వెళ్ళి ట్రీట్మెంట్ల కోసం పరిగెట్టకుండా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ వెంటిలేటర్స్ సహాయం కూడా అందిస్తున్నారు. సో దీన్ని ఉపయోగించుకొని ఇక్కడే దగ్గరగానే ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఇప్పుడు మనందరం చూస్తూనే ఉన్నాం. 30+ దాటితే అందరికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటి వెంటిలేటర్స్ ఉన్న హాస్పిటల్స్ దగ్గరగా ఉంటే, ఎమర్జెన్సీ దగ్గరగా ఉంటే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మన సూళ్లూరుపేటకి రావడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సూళ్లూరుపేటలో శిశురక్ష అనేటువంటి హాస్పిటల్ని ఈరోజు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, అలాగే చీరాల నుంచి నేను కూడా చీరాల ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఈ హాస్పిటల్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అటు నెల్లూరు కానీ అలాగే ఇటు తిరుపతి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనేది అనిపిస్తుంది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. వాటిని కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాన్ని మెరుగుపరచాలి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కానీ లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పెంచాలనుకుంటున్నాం. ఇలాగా ప్రైవేట్ వాళ్ళు ముందుకు వచ్చి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్స్ని తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం.